వ్యాస మహర్షి రచించిన ప్రహ్లాద పురాణం ప్రకారం ప్రహ్లాదుని మనవడే బలిచక్రవర్తి. పరమ విష్ణు భక్తుడైన తాత ప్రహ్లాదుని వడిలో ఆటపాటలతో అతని బాల్యం గడవడం వల్ల బలిచక్రవర్తికి విష్ణు భక్తి అబ్బింది. అయితే రాక్షసులకు రాజైన కారణంగా వారిని పాలిస్తూ ఉండేవాడు. అత్యంత జనరంజకంగా పరిపాలన చేసే బలిచక్రవర్తి కాలంలో జనం సుఖ సంతోషాలతో జీవించడం వల్ల నేను గొప్ప రాజును అనే అహంకారం అతని మనసును ఆవరించింది. దీంతో ఒక మహాయాగం చేసి ఏకంగా ఇంద్ర పదవిని చేపట్టాలని భావించాడు. బలిని దానం కోరిన విష్ణువు. బలిచక్రవర్తి తాను చేపట్టిన యాగానికి ముల్లోకాల వారిని ఆహ్వానించి విశేషంగా దానాలు చేసి సంతృప్తి పరుస్తాడు. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి గర్వభంగం చేసేందుకు 7 ఏళ్ల బ్రాహ్మణ బ్రహ్మచారి బాలుడిగా గుండు, చిన్న గొడుగు, కమండలం తీసుకొని ఆ యాగస్థలికి వస్తాడు. ఆ బాలుడిని చూసిన బలిచక్రవర్తి అందరిలాగే ఇతనికి దానం ఇస్తానని అంటాడు. శుక్రాచార్యుని హెచ్చరిక. రాక్షసుల రాజైన శుక్రాచార్యుడు దానాలు కోరుతున్నది శ్రీ మహావిష్ణువు అని, అతను రాక్షసులకు శత్రువని, కనుక ఈ బాలుడికి దానం ఇవ్వడం అంటే చావును కోరి తెచ్చుకోవటమే అని బలిచక్రవర్తిని హెచ్చరిస్తాడు. అందుకు బలి, అదే నిజమైతే అంతకంటే అదృష్టం ఏమున్నది, అందరికీ అన్ని ఇచ్చే విష్ణువుకు దానం చేయటం నాకెంత అదృష్టం అంటూ గురువు వారించినా వినకుండా వామనుడిని ఏం కావాలో కోరుకోమని బలిచక్రవర్తి అడుగుతాడు. 3 అడుగుల నేల ఇప్పించండని అంటాడు వామనుడు. సరే తీసుకో అంటూ వామనుని చెయ్యి మీద చెయ్యి పెట్టి జలం సాక్షిగా 3 అడుగుల నేలను దారపోస్తాడు. ఇంతింతై వటుడింతై. ఆశ్చర్యకరంగా 3 అడుగుల ఆ బాలుడు ఆకాశమంతా పెరిగిపోతాడు. ఆ త్రివిక్రముడు ఒక పాదం భూమి మీద, మరో పాదం ఆకాశం మీద నిలిపి 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అనగా బలిచక్రవర్తి మోకాళ్ళ మీద కూర్చొని నమస్కరించి, స్వామి నా తలపై పెట్టు అనగా వామనుని రూపంలో ఉన్న విష్ణువు బలి తలపై పాదం మోపి అతనిని పాతాళానికి అనగదొక్కుతాడు. పాతాళానికి రాజుగా బలిచక్రవర్తి. బలిచక్రవర్తి పాలనాపరంగా పుణ్యాత్ముడు కావటం వలన అతనిని పాతాళ చక్రవర్తిగా నియమించి ఏదైనా వరం కోరుకోమని బలిని అడుగుతాడు. అప్పుడు బలిచక్రవర్తి తన కోసం కాకుండా మానవుల కోసం తాను దానం చేసిన 3 అడుగులకు గుర్తుగా ఏటా 3 రోజులు ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక పాడ్యమి నాడు భూలోకానికి తాను రాజుగా ఉండేలా అనుగ్రహించమని కోరుతాడు. అంతేకాదు ఆ 3 రోజుల్లో ఎవరు దీపాలను వెలిగించి దానం చేస్తారో వారికి సకల సంపదను అనుగ్రహించమని బలి విష్ణువును కోరగా విష్ణువు అనుగ్రహిస్తాడు. అందుకే బలిపాడ్యమి పూజ. ఆ విధంగా తాను పాలించిన భూమిని చూసేందుకు ఈ 3 రోజులు సాయంకాలం వేళ బలిచక్రవర్తి విష్ణువుతో కలిసి వస్తాడట. అందుకే ఈ 3 రోజులు ఆ వేళకు ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గులు వేసి దీపాలు పెడతారు. ఈ వేడుక చూసి తన ప్రజలంతా సంతోషంగా ఉన్నారని సంతోషపడి తిరిగి బలిచక్రవర్తి పాతాళానికి వెళ్ళే ఈ రోజునే బలిపాడ్యమి పేరుతో జరుపుకుంటున్నాం. అందుకే బలిపాడ్యమి రోజు సాయంత్రం దీపాలు వెలిగించి దానాలు చేయటం సంప్రదాయంగా వస్తుంది. రానున్న బలిపాడ్యమి రోజు సాయంత్రం మనం కూడా దీపాలు వెలిగించి దాన ధర్మాలు చేద్దాం. దీర్ఘాయుష్యును, అష్టైశ్వర్యాలను పొందుదాం.